హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంగ్రాలిట్. సో మనము పీజీటీ పెడగాజీ పేపర్ని డిస్కస్ చేసుకుంటున్నాము. సో ఆ పెడగాజీ పేపర్లో మనం ఇప్పుడు 121 క్వశ్చన్ వరకు రావడం జరిగింది. సో క్వశ్చన్ నెంబర్ 121, ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఏ పోయం ఈజ్ టు. సో ఏంటి పోయంలో ఉండేటువంటి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అనేసి అడిగారు. సో దీనికి ఆప్షన్స్ కింద మనకి ఎక్స్పాండ్ వొకాబులరీ, కాంప్రిహెండ్ ద పోయం, అప్రిషియేట్ రిథమ్ అండ్ బ్యూటీ ఆఫ్ థీమ్, మాస్టర్ ద మీటర్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ద పోయం అనేసి ఇచ్చారు. సో దీని కింద మనకి అప్రిషియేట్ రిథమ్ అండ్ బ్యూటీ ఆఫ్ థీమ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, అంటే అప్రిషియేషన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 122, బిహేవియరిస్ బిలీవ్డ్ దట్ లాంగ్వేజ్ ఈస్. బిహేవియరిస్టులు ఏమని నమ్ముతారు లాంగ్వేజ్ అనేదాన్ని? ఆప్షన్స్లో మనకి ఏ ప్రాసెస్ ఫార్మేషన్ హ్యాబిట్, a rule formation habit, a habit formation habit process, a role formation process. సో దీంట్లో మనకి హ్యాబిట్ ఫార్మేషన్ ప్రాసెస్ అనేటువంటిది బిహేవియరిస్టులు నమ్ముతారు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 123, రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని ఇచ్చారు. ద కరెక్ట్ స్టేట్మెంట్ ఏదో మనం ఫైండ్ అవుట్ చేయాలి. లెసన్ ప్లాన్ ఈజ్ ద సమన్ బర్నమ్ ఆఫ్ లాంగ్వేజ్ టీచింగ్ ఇన్ ద క్లాస్. Any piece of good writing considers three unities: unity of time, unity of place, and unity of action. Learning experiences in language classes need to be ideal rather than practical. Beginning the learning of language with writing is a good practice. దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఎనీ పీస్ ఆఫ్ గుడ్ రైటింగ్ అనేటువంటిది 3 యూనిటీస్ కలిగి ఉండాలి: యూనిటీ ఆఫ్ టైమ్, యూనిటీ ఆఫ్ ప్లేస్, అండ్ యూనిటీ ఆఫ్ యాక్షన్. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 124, ఏ టెస్టింగ్ ఐటమ్ ఆన్ గ్రామర్ టెస్ట్. సో గ్రామర్ టెస్ట్లో ఒక టెస్టింగ్ ఐటమ్ అనేటువంటిది ఎలా ఉండాలి అంటే అక్యూరసీ ఆఫ్ కమ్యూనికేషన్, లెక్సిస్, బోత్ ఫ్లూయెన్సీ అండ్ అక్యూరసీ ఆఫ్ కమ్యూనికేషన్. సో ఫ్లూయెన్సీ ఇట్లా ఇచ్చారు. సో గ్రామర్ టెస్ట్లో మనకి అక్యూరసీ ఆఫ్ కమ్యూనికేషన్ అనేటువంటిది ఉండాలన్నమాట. క్వశ్చన్ నెంబర్ 125, ద టీచర్ టుడే ఈజ్. సో ప్రెజెంట్ టీచర్ ఎలాంటి అతను అంటే అన్ ఎగ్జామినర్, ఫెసిలిటేటర్, కండక్టర్, ఇన్స్ట్రక్టర్ ఇలా ఇచ్చారు. సో ప్రెజెంట్ డే టీచర్ ఎలా ఉన్నారు అంటే ఏ ఫెసిలిటేటర్. క్వశ్చన్ నెంబర్ 126 అనమాట. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ పెయిర్ అండ్ గ్రూప్ వర్క్ ఈజ్ టు ప్రొవైడ్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఫర్ డెవలపింగ్. సో ఈ పెయిర్ వర్క్ అండ్ గ్రూప్ వర్క్ అనేటువంటిది పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఎందుకోసం డెవలప్ చేసేదానికి అంటే సో రియల్ లైఫ్ ఇంటరాక్షన్స్ ఇన్ ద క్లాస్ రూమ్ అనేటువంటిది అనమాట. అంటే రియల్ లైఫ్ ఇంటరాక్షన్స్ అనేటువంటివి క్లాస్ రూమ్లో క్రియేట్ చేయడానికి మనం ఉపయోగించేదే ఈ పెయిర్ వర్క్ అండ్ గ్రూప్ వర్క్ అనేటువంటివి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 127, రోల్ ప్లే ఈజ్ స్పెసిఫిక్ టు. సో రోల్ ప్లే అనేటువంటిది స్పెసిఫిక్గా అనేసి ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్స్లో మనకి డైరెక్ట్ మెథడ్, ఆడియో విజువల్ మెథడ్, ఆడియో లింగ్వల్ మెథడ్, కమ్యూనికేటివ్ అప్రోచ్ అనేసి ఇచ్చారు. సో ఈ రోల్ ప్లే అనేటువంటిది స్పెసిఫిక్గా కమ్యూనికేటివ్ అప్రోచ్ అనేటువంటి దాంట్లో యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ద చైల్డ్స్ అబిలిటీ టు లెర్న్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్ ఈజ్ కాల్డ్. సో చైల్డ్ అబిలిటీ టు లెర్న్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేటువంటి దాన్ని ఏమని పిలుస్తాము అంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్ అని పిలుస్తాం అనమాట. సో ఇంకా మనకి మిగతా ఆప్షన్స్ సోషల్ డెవలప్మెంట్, డెవలప్మెంట్ ఆఫ్ మోటర్ అబిలిటీస్, ఎమోషనల్ డెవలప్మెంట్, ఈ మూడు కూడా కాదు. సో నేర్చుకునేటువంటి అబిలిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేటువంటి అబిలిటీని వీటి రెండింటిని మనం కలిపేమంటాము అంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేసి అంటాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 129, ఇన్ ఏ కనెక్టెడ్ స్పీచ్ వెన్ స్ట్రక్చరల్ వర్డ్స్ ఆర్ నాట్ ఎంఫసైజ్డ్. సో కనెక్టెడ్ స్పీచ్లో స్ట్రక్చరల్ వర్డ్స్ అనేటువంటివి ఎంఫసైజ్ కావు. దే డాష్ అని ఇచ్చారు. దే ఆర్ నాట్ ప్రొనౌన్స్డ్, దే టేక్ స్ట్రెస్, దే టేక్ ఇంటోనేషన్, దే డోంట్ టేక్ స్ట్రెస్. అంటే ఇక్కడ దే డోంట్ టేక్ స్ట్రెస్ అనమాట. వాటికి మనం స్ట్రెస్ అనేది ఇవ్వము, అంతే. స్ట్రక్చరల్ వర్డ్స్ అనేటువంటి వాటికి వి డోంట్ టేక్ స్ట్రెస్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 130, రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, ద కరెక్ట్ స్టేట్మెంట్ అని ఇచ్చారు. సో క్యూ కార్డ్స్ ఆర్ గివెన్ టు లెర్నర్స్ డ్యూరింగ్ యూనిట్ టెస్ట్. సో ఏ లాంగ్వేజ్ టెక్స్ట్ బుక్ స్టాండ్స్ ఫర్ language curriculum and teacher has nothing more to do in the class than teach it. Communicative approach does not deal with the grammar teaching. Syllabuses are always selected and graded according to the needs, frequency of occurrence and usefulness. Yes, the last one is the correct answer. Next question number 131, a specific learning disability
that affects a person's handwriting ability and fine motor skills is called. అంటే ఒక లెర్నింగ్ డిసబిలిటీ అనమాట. అది హ్యాండ్ రైటింగ్ అబిలిటీని, ఫైన్ మోటార్ స్కిల్స్ పైన ఎఫెక్ట్ చూపిస్తే దాన్ని ఏమంటాము? డిస్గ్రాఫియా, సెంట్రల్ ఆడిటరీ ప్రాసెసింగ్ డిజార్డర్, డిస్కాల్కిలియా, డిస్ప్రాక్సియా. వీటిలో మనకి డిస్గ్రాఫియా అనేది ఈ విధంగా మనకి పర్టికులర్‌గా లెర్నింగ్ డిసబిలిటీ హ్యాండ్ రైటింగ్ పైన చూపిస్తుంది. గ్రాఫియా అంటే రాయడం కదా! అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 132. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆఫ్ అవర్ ఎవ్రీడే లైఫ్ రిఫ్లెక్ట్స్. సో, మన ఎవ్రీడే లైఫ్ అనేటువంటి దాంట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఏం రిఫ్లెక్ట్ చేస్తుంది? బ్రిటిష్ కల్చర్, పర్ఫెక్ట్ గ్రామటికల్ యూజ్, క్లాసికల్ లాంగ్వేజ్ ఇన్ ఎక్స్‌ప్రెషన్, డే టు డే యాక్టివిటీస్ అండ్ కల్చరల్ ఎక్స్‌ప్రెషన్స్. సో, లాస్ట్‌ది మనకి డే టు డే యాక్టివిటీస్ అండ్ కల్చరల్ ఎక్స్‌ప్రెషన్స్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 133. ద 3 లాంగ్వేజ్ ఫార్ములా వాస్ ఇంట్రొడ్యూస్డ్ బై. 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేటువంటిది ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు? సో, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్, కమిషన్ ఆఫ్ లార్డ్ మెకాలే, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. సో, వీటిలో 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేటువంటిది ఎడ్యుకేషన్ కమిషన్ అనేటువంటిది 1964-66 అనమాట. అది ఇంట్రొడ్యూస్ చేయబడింది. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 134. అరేంజ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇన్ ఇంక్రీజింగ్ క్రోనలాజికల్ ఆర్డర్. సో, ఇక్కడ ఇచ్చినటువంటి మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్రోనలాజికల్ ఆర్డర్ ప్రకారము మనము ఇంక్రీజింగ్ ఆర్డర్‌లో పెట్టాలన్నమాట. అంటే వాటి యొక్క వచ్చినటువంటి టైంని బట్టి మనం వాటిని ఇంక్రీజింగ్ ఆర్డర్‌లో పెట్టాలి. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటి అంటే కమ్యూనికేటివ్ అప్రోచ్, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, స్ట్రక్చరల్ అప్రోచ్, లేదా డైరెక్ట్ మెథడ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో, ఇప్పుడు మనం ఒక ఆర్డర్ ప్రకారం చూసినట్లయితే ఫస్ట్ మనకేంటి ఓల్డెస్ట్ మెథడ్ ఏంటి? గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ కదా! అది ఫస్ట్ వచ్చేస్తుంది. సో, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అయిపోతేనే మనకేమొచ్చింది? డైరెక్ట్ మెథడ్ వచ్చింది. కాబట్టి డైరెక్ట్ మెథడ్ అని వచ్చేస్తుంది. ఓకేనా? సో, ఇంకా నెక్స్ట్ వచ్చిందేంటి? స్ట్రక్చరల్ అప్రోచ్. అది థర్డ్ వన్. సో, కమ్యూనికేటివ్ అప్రోచ్. ఇప్పటికి మన కమ్యూనికేటివ్ అప్రోచ్ అనేది లాస్ట్‌గా వచ్చింది. గుర్తుపెట్టుకోండి. ఇప్పటికి కంటిన్యూ అవుతుందన్నమాట ఈ కమ్యూనికేటివ్ అప్రోచ్ అనేది. కాబట్టి ఇట్ కమ్స్ ఎట్ లాస్ట్. సో, ఫస్ట్ ద ఓల్డెస్ట్ మెథడ్ ఈజ్ నథింగ్ బట్ గ్రామర్ ట్రాన్స్లేషన్. సో, దీన్ని కరెక్ట్ చేస్తూ వచ్చింది డైరెక్ట్ మెథడ్. సో, డైరెక్ట్ మెథడ్ తర్వాత వచ్చింది స్ట్రక్చరల్ అప్రోచ్ తర్వాత వచ్చింది కమ్యూనికేటివ్ అప్రోచ్ అనేది ద లాస్ట్‌లో వచ్చినటువంటి అప్రోచ్ అనమాట. ఓకేనా? గుర్తుంచుకోవాలి. సో, నెక్స్ట్ వచ్చేసి ఏ లాంగ్వేజ్ దట్ ఈస్ అడాప్టెడ్ యాజ్ ఏ కామన్ లాంగ్వేజ్ బిట్వీన్ స్పీకర్స్ హూజ్ నేటివ్ లాంగ్వేజెస్ ఆర్ డిఫరెంట్ ఈజ్ కాల్డ్. అంటే ఒక లాంగ్వేజ్ కామన్ లాంగ్వేజ్‌గా ఉపయోగపడుతుంది. అంటే వాటిని మాట్లాడేటువంటి స్పీకర్స్ యొక్క మదర్ టంగ్ మాత్రం డిఫరెంట్ అనమాట. కానీ వాళ్ళు ఒక లాంగ్వేజ్‌ని యూజ్ చేసుకొని కమ్యూనికేట్ అవుతుంటారు. అలాంటి లాంగ్వేజ్‌ని ఏమంటాము అంటే లింగో ఫ్రాంకా అనేసి అంటాము. ఓకేనా? ఇది మనకు గుర్తుంటుంది. లింగో ఫ్రాంకా అనేది లింక్ లాంగ్వేజ్. ఓకేనా? డిఫరెంట్ మదర్ టంగ్స్ ఉండేటువంటి వాళ్ళు ఆ కామన్ లాంగ్వేజ్‌గా ఈ లింగో ఫ్రాంకా అనే దాన్ని యూజ్ చేసుకొని కమ్యూనికేట్ అవుతారు. సో, నెక్స్ట్ వచ్చేసి 136 అనమాట. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఇన్ స్కూల్స్ ఈజ్ డెవలప్. సో, అసలు ఇంగ్లీష్ టీచింగ్ అనేటువంటి దాని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? దేన్ని డెవలప్ చేయడానికి ట్రై చేస్తాయి అవి? ఆల్ 4 స్కిల్స్ కదా! సో, ఏదో కేవలం రైటింగ్, స్పీకింగ్, గ్రామర్, వొకాబులరీ అండ్ రైటింగ్, గ్రామర్, రీడింగ్, రైటింగ్ కాదు. ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూఈ కంప్లీట్‌గా ఈ 4 స్కిల్స్‌ని మనము డెవలప్ చేయడమే మన యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్వెషన్ నంబర్ 137. రీడింగ్ మెథడ్ ఈజ్ ప్రొపౌండెడ్ బై. ఈ రీడింగ్ మెథడ్ అనేటువంటి దాన్ని ఎవరు ప్రొపౌండ్ చేశారు అంటే మైకేల్ వెస్ట్. యెస్, నో డౌట్ ఇన్ దట్. సో, ఈయన ఒక స్కూల్ ఇన్స్‌పెక్టర్‌గా రావడం జరుగుతుంది మనకి. వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఉన్నటువంటి పొజిషన్స్ అన్ని చూసి సో, ఈయన ఒక మెథడ్ అనేది ప్రవేశపెడతారు. దాన్ని వచ్చేసి రీడింగ్ మెథడ్ అంటాము. సో, దీన్ని మనం న్యూ మెథడ్ అని కూడా అనడం జరుగుతూ ఉంటుంది. వి హావ్ డిస్కస్డ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ అవర్ వీడియోస్. నెక్స్ట్ స్టడీ ఆఫ్ గ్రామర్ ఇంప్రూవ్స్. సో, స్టడీ ఆఫ్ గ్రామర్ అనేది ఏమి ఇంప్రూవ్ చేస్తుంది అంటే అక్యురసీ అనేదాన్ని ఇంప్రూవ్ చేస్తుంది కదా! రైట్. సో, మిగతావి అవసరం లేదు చదవడం అనుకుంటాను. ఎందుకంటే ఆర్టికులేషన్, ఫ్లూయెన్సీ, లిటరసీ ఇవన్నీ కాదు. అక్యురసీ అనేటువంటి దాన్ని గ్రామర్ స్టడీ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. క్వెషన్ నంబర్ 139. ఏ చైల్డ్స్ గుడ్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ రిలేటెడ్ టు. సో, చైల్డ్ యొక్క మంచి ప్రొనౌన్సియేషన్ అనేది దేనితో రిలేటెడ్‌గా ఉంటుంది? హిజ్ ఆర్ హర్ రీడింగ్, హిజ్ ఆర్ హర్ మెమరీ, హిజ్ ఆర్ హర్ మోటార్ స్కిల్స్, ద సౌండ్. సో, దీనికి గుడ్ ప్రొనౌన్సియేషన్ అనేటువంటిది హిజ్ ఆర్ హర్ మోటార్ స్కిల్స్‌తో రిలేటెడ్ అయి ఉంటుందన్నమాట.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 140 మ్యాచింగ్ ఇచ్చారు మనకి టీచింగ్ లెర్నింగ్ ఎయిడ్స్కి సంబంధించి. సో ఇక్కడ మనకి ఐసీటీ, ఆడియో విజువల్ ఎయిడ్స్, ఆడియో ఎయిడ్స్ అని ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఎయిడ్స్ ఏవి అని ఇచ్చారు. బ్లాక్ బోర్డ్, చార్ట్స్, పిక్చర్స్, లాంగ్వేజ్ ల్యాబ్, చాటింగ్, బ్రౌజింగ్, ఈమెయిల్, టెలివిజన్, ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనం ఆన్సర్ చూద్దాము. ఐసీటీ, ఓకే, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇట్లాంటిది కాబట్టి రిలేటెడ్ టు చాటింగ్, బ్రౌజింగ్, ఈమెయిల్, ఇది సూట్ అయిపోతుంది. నెక్స్ట్ ఆడియో విజువల్ ఎయిడ్, ఆడియో ఉండాలి, విజువల్గా కనపడాలి, టెలివిజన్, సింపుల్. విజువల్ ఎయిడ్ ఓన్లీ కనిపిస్తుంది అంతే, బ్లాక్ బోర్డ్స్, చార్ట్స్, పిక్చర్స్ కదా, రైట్. నెక్స్ట్ ఓన్లీ ఆడియో ఎయిడ్స్ ఏంటది, లాంగ్వేజ్ ల్యాబ్, కమ్యూనికేషన్ డెవలప్ చేసేదానికి మనం యూజ్ చేస్తాం కదా, లాంగ్వేజ్ ల్యాబ్స్, ఆడియో ఎయిడ్స్ అనేవి మనకి ఈ లాంగ్వేజ్ ల్యాబ్లో ఉంటాయన్నమాట. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 141 కూడా ఏంటి అంటే ఇక్కడ మనకి మ్యాచింగ్ ఇచ్చారు. సో ఏ రైటింగ్ వెల్ నీట్ సెంటెన్సెస్, టీచింగ్ బై ద సెంటెన్స్ మెథడ్, లుక్ ప్లెజెంట్ అండ్ సౌండ్ ఫ్రెండ్లీ, సో ఎంకరేజెస్ పార్టిసిపేషన్ ఇన్ ద క్లాస్ రూమ్ యాజ్ ఎ ఫెసిలిటేటర్ అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకి క్వాలిటీ ఆఫ్ ఏ గుడ్ స్పీకర్, క్వాలిటీ ఆఫ్ ఏ గుడ్ టీచర్, ఎలిమెంట్స్ ఆఫ్ గుడ్ రైటింగ్, రీడింగ్ మెథడ్ అనేసి ఇలా మెథడ్ అన్ని కలిపి మిక్సింగ్ ఇచ్చారనమాట. సో ఇప్పుడు మనం చూద్దాము, ఓకేనా. ఏ రైటింగ్ వెల్ నీట్ సెంటెన్సెస్ అనేటువంటివి ఏంటి, ఎలిమెంట్స్ ఆఫ్ గుడ్ రైటింగ్ కిందకు వస్తుంది కదా. రైటింగ్ వెల్ నీట్ సెంటెన్సెస్ అంటే మంచిగా ఒకదాంతో ఒకటి సంబంధం ఉండేటువంటి సెంటెన్సెస్ రాయడం అనేది ఎలిమెంట్స్ ఆఫ్ గుడ్ రైటింగ్ కిందకు వస్తుంది. టీచింగ్ బై ద సెంటెన్స్ మెథడ్ అనేటువంటిది రీడింగ్ మెథడ్ కిందకు వస్తుంది. లుక్ ప్లెజెంట్ అండ్ సౌండ్ ఫ్రెండ్లీ ఏంటిది, క్వాలిటీ ఆఫ్ ఏ గుడ్ స్పీకర్, ఓకేనా, రైట్. నెక్స్ట్ ఎంకరేజెస్ పార్టిసిపేషన్ ఇన్ ద క్లాస్ రూమ్ యాజ్ ఎ ఫెసిలిటేటర్, క్వాలిటీ ఆఫ్ ఏ గుడ్ టీచర్, నో డౌట్ ఇన్ దట్, రైట్. సో ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 142కి వెళ్ళిపోదాము. ద ప్రొసీజర్ పీపీపీ ఇన్ టీచింగ్ రెఫర్స్ టు, సో పీపీపీ అనేది టీచింగ్లో ఏంటి అనేసి అడిగారు. ఏంటి అంటే పి ప్రెజెంటేషన్, పి ప్రాక్టీస్, పి ప్రొడక్షన్. సో ఈ 3 P's అనేటువంటివి ఏంటి అంటే ప్రెజెంటేషన్, ప్రాక్టీస్ అండ్ ప్రొడక్షన్ అనేటువంటివి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ థియరీస్ అండ్ సైకాలజీస్ అనేసి ఇచ్చారు. సో దీని కింద వచ్చేసి మనకి ఏమున్నాయంటే, సో ఇక్కడ ఏ బిహేవియర్స్ థియరీ, ఇంకా ఇన్నేట్నెస్ థియరీ, కాగ్నిటివ్ థియరీ, సోషల్ ఇంటరాక్షనిస్ట్ థియరీ అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకి జీన్ పియాజే, వైగాట్స్కీ, బిఎఫ్ స్కిన్నర్, నోమ్ చామ్స్కీ వీళ్ళందరూ ఇవ్వడం జరిగింది. సో బిహేవియరిస్ట్ థియరీ, సో మనందరికీ తెలుసు బిఎఫ్ స్కిన్నర్. ఇక ఇన్నేట్నెస్ థియరీ అనేటువంటిది నోమ్ చామ్స్కీ. కాగ్నిటివ్ థియరీ జీన్ పియాజే అని మనకు తెలుసు, కాగ్నిటివ్ థియరీ. ఇంకా సోషల్ ఇంటరాక్షనలిస్ట్ థియరీ అనేటువంటిది వైగాట్స్కీ అనమాట. సో గుర్తుంచుకోండి వీటిల్ని. సో మనకి బిహేవియర్, కాగ్నిటివ్ని బాగా చదువుకుంటాం కాబట్టి వాటి వరకు మనకి బాగా గుర్తుంటుంది. రిమైనింగ్ 2 కూడా మనం గుర్తుంచుకోవాలి, ఓకేనా. మళ్ళీ ఒకసారి చూద్దాము. బిహేవియరిస్ట్ థియరీ అనేటువంటిది బిఎఫ్ స్కిన్నర్, ఇన్నేట్నెస్ థియరీ అనేటువంటిది నోమ్ చామ్స్కీ, కాగ్నిటివ్ థియరీ అనేటువంటిది జీన్ పియాజే, నెక్స్ట్ సోషల్ ఇంటరాక్షనిస్ట్ థియరీ అనేటువంటిది వైగాట్స్కీ, ఓకేనా. ఇంపార్టెంట్ ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 144, ద ట్రైబ్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆర్, ఏ ట్రైబ్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాయి అనేసి అడిగారు. ఇక్కడ వచ్చేసి మనకి ద వాండల్స్, ద జూట్స్ అండ్ ద ఆంగ్లో సాక్సన్స్, ద గోత్స్, ద వాండల్స్ అండ్ ద ఆంగ్లో సాక్సన్స్, ఇంకా ద యాంగిల్స్, ఇంకా వచ్చేసి ద సాక్సన్స్ అండ్ ద జూట్స్, ద గోత్స్, ద జూట్స్, ద ఆంగ్లో సాక్సన్స్ అని ఇచ్చారు. బట్ థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనం హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు మనకి యాంగిల్స్, సాక్సన్స్, జూట్స్ వీళ్ళు ముగ్గురు కూడా రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 145, రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని ఇచ్చారు. ఇక్కడ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అనేది మనం చూస్ చేయాలి. సో ఇక్కడ ఆప్షన్స్లో మనకి ఇట్ ఈస్ గుడ్ టు డిక్టేట్ ఆన్సర్స్ టు ద క్వశ్చన్స్ వైల్ టీచింగ్ ఇంగ్లీష్, ఇఫ్ ఎ టీచర్ టీచర్స్ కరెక్ట్లీ ద లెర్నర్స్ డు నాట్ మేక్ మిస్టేక్స్, structural syllabus does not take grammar into consideration, teaching practices are to be improved in India. సో ద లాస్ట్ వన్ అనమాట కరెక్ట్ స్టేట్మెంట్. టీచింగ్ ప్రాక్టీసెస్ అనేటువంటివి ఇండియాలో ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ వచ్చేసి కాగ్నిటివ్ లింగ్విస్ట్ బిలీవ్డ్ దట్, కాగ్నిటివ్ లింగ్విస్ట్ అనేటువంటి వాళ్ళు ఏం నమ్ముతారు. సో ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ లెర్నింగ్,
both external and internal factors influenced learning, sociometric factors influenced learning, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ లెర్నింగ్ అనేసి ఇచ్చారు. ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే బోత్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ లెర్నింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్. కాగ్నిటివ్ లింగ్విస్ట్ ఏమని నమ్ముతారు అంటే ఎక్స్టర్నల్, ఇంటర్నల్ రెండు ఫ్యాక్టర్స్ కూడా లెర్నింగ్ని ప్రభావితం చేస్తాయి అనేసి నమ్ముతారనమాట. క్వశ్చన్ నెంబర్ 147. ద ఫాలోయింగ్ ఓల్డ్ ఇంగ్లీష్ వర్డ్స్, సో butterfly and brother, a lad, yard, changed into modern words by butterfly, brother and old. ద చేంజ్ లాంగ్వేజ్ ఈజ్ కాల్డ్. ఈ విధంగా లాంగ్వేజ్ అనేది చేంజ్ అవుతూ వచ్చింది చూసారా. ఈ లాంగ్వేజ్ అనేది చేంజ్ కావడం అనేది ఏంటి అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకి ఆప్షన్స్ కింద క్రియేటివిటీ, డిస్ప్లేస్మెంట్, డైనమిజం, రిడెండెన్సీ అని ఇచ్చారు. చేంజ్ అనగానే డైనమిజం అనేది గుర్తుపెట్టేసుకోవాలి మీరు. చేంజ్ అంటే ఏంటి? డైనమిజం అనేది అనమాట. చేంజ్ అనే దానికి మీనింగ్ మనం డైనమిజంగా చెప్తాం. సో నెక్స్ట్ 148 అనమాట. ద కాగ్నిటివ్ స్కూల్ ఆఫ్ లింగ్విస్ట్ బిలీవ్ ఇన్ ద ఫాలోయింగ్ వే ఆఫ్ లెర్నింగ్. సో కాగ్నిటివ్ స్కూల్ ఆఫ్ లింగ్విస్ట్ అనేటువంటి వాళ్ళు దేన్ని ఇక్కడ నమ్ముతారు అనేసి. స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్, రిపిటేషన్, అనాలిసిస్ అండ్ ఇన్సైట్, కండిషనింగ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అనాలిసిస్ అండ్ ఇన్సైట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 149. సో రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ కరెక్ట్ స్టేట్మెంట్ ఈజ్ అనేసి ఇచ్చారు. సో స్కూల్ షుడ్ స్టే అవే ఫ్రమ్ సొసైటీ అండ్ ఇట్స్ ప్రాబ్లమ్స్ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ టీచింగ్ సబ్జెక్ట్స్ అని ఇచ్చారు. రాంగ్ ఇది. కో-కరిక్యులర్ యాక్టివిటీస్ రిడ్యూస్ లెర్నింగ్ టైమ్ అండ్ ప్రమోట్ ఇండిసిప్లిన్ ఇన్ ద క్లాస్ రూమ్, ఇది కూడా రాంగే. ఏ ఫ్లో చార్ట్ ఎక్స్ప్లెయినింగ్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ టీ హెల్ప్స్ లెర్నర్స్ టు రైట్ ఆన్ ప్రిపరేషన్ ఆఫ్ టీ. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటి? ద ప్రెజెంట్ డే స్కూల్ కరిక్యులం అలాట్ సమ్ పీరియడ్స్ ఫర్ మోర్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఇన్ టైం టేబుల్, ఇది కూడా రాంగ్. కాబట్టి థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. ఇక మనకు ఉండేటువంటి లాస్ట్ క్వశ్చన్, ఓకేనా, ఈ క్వశ్చన్ పేపర్లో ఉండేటువంటి లాస్ట్ క్వశ్చన్ 150th వన్. టీచింగ్ ప్రోజ్ ఈజ్ టీచింగ్ అనేసి ఇచ్చారు. సో టీచింగ్ ప్రోజ్ అనేటువంటిది ఏం టీచింగ్ అంటే టీచింగ్ గ్రామర్ అండ్ రీడింగ్, టీచింగ్ లాంగ్వేజ్ స్ట్రక్చర్స్ రీడింగ్ అండ్ కాంప్రహెన్షన్, టీచింగ్ రీడింగ్ అండ్ కాంప్రహెన్షన్, టీచింగ్ లిజనింగ్ అండ్ గ్రామర్ అనేసి ఇచ్చారు. సో టీచింగ్ ప్రోజ్ అనేటువంటిది ఏంటి అంటే ఇట్ ఈజ్ టీచింగ్ లాంగ్వేజ్ స్ట్రక్చర్స్ రీడింగ్ అండ్ కాంప్రహెన్షన్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ టీచింగ్ స్ట్రక్చర్స్ రీడింగ్ అండ్ కాంప్రహెన్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. సో దీంతో మనకి ఈ క్వశ్చన్ పేపర్ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది. సో మ్యాక్సిమం చాలా క్వశ్చన్స్కి మనము డైరెక్ట్గానే ఆన్సర్స్ చేయడం అనేది జరిగింది. కొన్ని క్వశ్చన్స్ అనేవి క్వశ్చన్ పేపర్ అంటేనే ఎలాగూ మనకి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. బట్ నేను చెప్పేది ఏంటి అంటే ఆ డిఫికల్టీ కూడా లేకుండా మీరు ఇంకా బాగా చెయ్యాలి ఈ క్వశ్చన్ పేపర్స్ అన్నిటిని కూడా. అంటే మీకు ఎగ్జామ్లో కూడా ఎలా ఉండాలి అంటే ఆ క్వశ్చన్ చూడగానే మీకు ఆన్సర్ అసలు డౌట్ లేకుండా ఉండాలి అంటే జస్ట్ యూ హ్యావ్ టు లెర్న్ మోర్ అండ్ మోర్ అండ్ యూ హ్యావ్ టు వాచ్ మోర్ టైమ్స్ ద వీడియోస్ అండ్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ద టెస్ట్ మోర్ అండ్ మోర్. ఓకేనా. ఇలాగా కొత్తగా మనం చేస్తూ ఉంటే, నేర్చుకుంటే, రివిజన్ చేసుకుంటూ ఉంటే సో ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఈజీగానే కంప్లీట్ అయిపోతాయి. ఓకేనా. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.